హలో! వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ వరుణ్. అసలు నిన్న శ్రీ చైతన్య కాలేజ్ యాజమాన్యం గాని, అసలు ఏమైందనేది ఒకసారి అడ్వకేట్ క్రాంతి గారిని ఒకసారి అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, అసలు నిన్న చైతన్య కాలేజ్ అసలు ఏమైంది? సో మీరక్కడికి ఎందుకెళ్లారు? అసలు పేరెంట్స్ ఏమని మీకు కంప్లెయింట్ ఇచ్చారు? అసలు దీని గురించి? యాక్చువల్లీ ఆ క్యాంపస్‌లో ఫుడ్ పాయిజనింగ్ జరిగిందనమాట. ఫుడ్ పాయిజనింగ్ జరిగి కొంతమంది స్టూడెంట్స్ మాకిచ్చిన కంప్లెయింట్ ఏందంటే, "అక్కడ ఎవరో చనిపోయినట్టున్నారన్న, కొంచెం చూడండి" అని అన్నారు. దాంతో పాటు ఒక పేరెంట్స్ ఖమ్మం నుండి వచ్చారనమాట వాళ్ళు. వాళ్ళేమన్నారంటే, వాళ్ళ పాపకు ఫుడ్ పాయిజనింగ్ మల్టిపుల్ టైమ్స్ జరిగింది. కాలేజీ వాళ్ళని అడిగితే మళ్ళీ తర్వాత చూద్దాం, చూద్దాం అన్నట్టుగా, "ఏం కాదండి, మళ్ళీ మేము చూసుకుంటాం, మేము కరెక్ట్ చేసుకుంటాం" అన్నట్టుగా చెప్తున్నారు గానీ, ప్రాపర్‌గా ఏం స్టెప్స్ తీసుకోవట్లేదు. కనీసం ఏ డాక్టర్‌కి చూపిచ్చారు, ఎక్కడ ఏంది ట్రీట్మెంట్ ఇస్తున్నారన్న దాని గురించి కూడా క్లారిటీ ఇవ్వలేదనమాట వాళ్ళు. అయితే అట్లాంటి సిచ్యువేషన్ అనేది ఉంది. అసలు మా పాప ఆరోగ్యం గురించి మేము పరుగులు తీసుకుంటూ ఖమ్మం నుండి వచ్చినాము. నిన్న వాళ్ళని గట్టిగా నిలదీస్తే, కానీ అప్పుడు పిల్లలకు పేరెంట్స్‌కి ఇన్ఫార్మ్ చేయడానికి, కాల్ చేయడానికి ఆప్షన్ ఇచ్చిర్రనమాట. అప్పటి వరకు అసలు పిల్లలకు ఫోన్లు చేయడానికి, పేరెంట్స్‌కి ఇన్ఫార్మ్ చేయడానికి కూడా ఛానల్స్ ఏమి ఇవ్వలేదనమాట. అంటే వాళ్ళకు టెలిఫోన్ లైన్స్ ఉంటాయన్నమాట, ఏమన్నా ఉంటే వాళ్ళ పేరెంట్స్‌తోని మాట్లాడుకోవడానికి. కానీ ఆ పేరెంట్స్ ఫోన్ చేయడానికి కూడా వాళ్ళకి ఆప్షన్ ఇయ్యలేదు. అట్లా ఫుడ్ పాయిజనింగ్ మధ్యాహ్నం టైంలో జరిగితే, ఈవినింగ్ టైంలో అట్లా పిల్లలకు, మా పిల్లల కండిషన్ చూసి ఇంక పెద్దగా అవుతుందని చెప్పేసి పేరెంట్స్‌తోని మాట్లాడానంటే, పేరెంట్స్ మాట్లాడి మీ ఆ పాపని ఇమ్మీడియట్‌లీ తీసుకెళ్ళండి అది ఇది అని అంటే వాళ్ళు వెళ్ళారంట. అసలు ఇది ఏంది, ప్రతిసారి 3 లక్షలు ఫీజులు తీసుకున్నాక వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఫుడ్ సరిగ్గా ఉండదని అందరికి తెలుసు. స్కూల్ సరిగ్గా లేవు. అది ఎవరి ఫాల్ట్ అయినా కానివ్వండి. కానీ ప్రైవేట్‌లో 3 లక్షలు ఫీజులు కట్టిన తర్వాత ఇదేంది పరిస్థితి అని చెప్పేసి ఇక ఆ పేరెంట్స్ ఇక క్వెషన్ చేయాలని చెప్పేసి అంటే, సరే అని చెప్పేసి అటు వాళ్ళిక మన కాలేజ్ దగ్గరికి వెళ్దామని కాకపోతే చైతన్య మేనేజ్మెంట్ ఏమంటుందంటే, వీళ్ళు అసలు పేరెంట్స్ కాదు, వీళ్ళు కావాలని చేస్తున్నారు. వీళ్ళని చాలా సార్లు టీవీలో చూస్తున్నా, తెల్లారి లేస్తే వీనికి ఇదే పని. ప్రతి కాలేజ్ మీద పడతాడు, అట్లనే అన్నీ ఇట్లనే చేస్తా అంటాడు అని చెప్పేసి యాజమాన్యం చెప్తున్నాను. ఇప్పుడు యాజమాన్యం అంటే ఎవరు? నేనిక్కడ మీ ద్వారా ఒకటే ప్రశ్నిస్తున్నా. యాజమాన్యం అంటే ఎవరు? ఒక కాలేజ్‌కి ప్రిన్సిపల్ ఉండాలి యాజమాన్యం అంటే. ఆ యాజమాన్యంలో భాగంగా టీచర్లు, లెక్చరర్లు ఉండాలి. ఆ యాజమాన్యంలో భాగంగా చదువు చెప్పే గురువుల స్థాయిలో ఉన్నవాళ్ళు ఉండాలి. ఈ రౌడీలు, గూండాలొచ్చి మేము యాజమాన్యం అని చెప్పి సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకొని, వాళ్ళు అట్లాంటి దుమ్మెత్తిపోసే పనులు చేస్తే, ఇక దానికి సమాధానం ఏమని ఇవ్వగలుగుతాం ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఏ కాలేజ్‌కెళ్ళినా కూడా రౌడీయిజం అనేది పెరిగిపోయింది. కాలేజీలల్లో ఒకప్పుడు పరిస్థితి ఎట్లుండేనంటే, పిల్లలు తప్పు చేస్తే మందలించే పరిస్థితిలో టీచర్లు ఉంటుండే. ఈరోజు పిల్లలు తప్పు చేయలేరు కదా, కనీసము వాళ్ళ హక్కుల గురించి కూడా మాట్లాడే పరిస్థితి లేకుండా ఈ ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలు పరిస్థితిని క్రియేట్ చేసినాయి. ఇప్పుడు యాజమాన్యము అన్నప్పుడు, యాజమాన్యం డెఫినిషన్ ప్రిన్సిపల్ దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ నారాయణ శ్రీ చైతన్య ఎడ్యుకేషన్ సొసైటీ నుండి మా మీద దాడి చేసిన వాళ్ళు ఎవ్వరికి జీతాలు రావు. వాళ్ళంతా ప్రైవేట్‌గా, ఒకడు నారాయణ వాడు ఇన్‌స్పైర్ అని చెప్పేసి ఇట్లాంటి ప్రైవేట్‌గా వేరే ఆర్గనైజేషన్స్ పెట్టి వాళ్ళకి అందులో నుంచి జీతాలు ఇస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అండ్ ఇక్కడ మాకు సపోర్ట్‌గా టీచర్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. కేవలం ఈ వాళ్ళను వాళ్ళు యాజమాన్యం అని క్లెయిమ్ చేసుకునే వాళ్ళు మాత్రం లేరు. కానీ అక్కడ మీ మీద జరుగుతున్నా గానీ, లేకుంటే మీ ద్వారా మీతోటి వచ్చిన వారు ఇంకొక ఇద్దరి మీద గూడా ఇలానే జరిగిందన్న, దాడి జరిగింది. అక్కడనే పోలీసు వాళ్ళు అక్కడనే వండుకుంటూ అక్కడ ఏసీ కార్‌లో ఉంటున్నారు. అసలు బయటికి రావట్లేదని అంటున్నారు. ఎంతవరకు నిజమన్న? ఇప్పుడు అక్కడ నాతో పాటు ఇంకొక 5 మంది, ఇంకొక మొత్తం మేము 7 మందిముండే. అండ్ కాలోజీ టీవీ వాళ్ళు ఇద్దరుండే. మొత్తం మేము 9 మందిమి అక్కడికెళ్ళినాం. నాతో పాటు ఇంకొక నలుగురి మీద దాడి చాలా తీవ్రంగా చేషిర్రు. వాళ్ళు నన్ను కాపాడే ప్రయత్నం చేషిర్రు. అందులో నాకు కొంచెం దెబ్బలు తక్కువ తగిలినాయి. లేకపోతే నన్ను ఆ కోపంలో వాళ్ళు చంపేసినా చంపేస్తుండే, అంత కోపంలో ఉండేవాళ్ళు. ఎందుకంటే ప్రతిసారి నేను క్వెషన్ చేస్తున్నాను. ఈవెన్ నిన్న వెళ్ళిన కాలేజ్‌కి కూడా పర్మిషన్ లేదు. ఆ పర్మిషన్ కాపీ ఇవ్వండి అని చెప్పేసి ఇంటర్మీడియేట్ బోర్డ్ వాళ్ళని అడిగితే, ఈ కాలేజ్ డీటెయిల్స్ కంప్లీట్‌గా ఇయ్యండి అని చెప్పేసి ఉల్టా మమ్మల్ని అడిగిర్రు. సో దీన్ని బట్టి ఒకటి క్లియర్‌గా అర్థమైతుంది. లీగల్‌గా నడిపించే కాలేజ్ బయట ఎవడైనా బోర్డ్ పెట్టి ఇది కాలేజ్ అని చెప్పేసి లీగల్‌గా నడిపిస్తారు. ఆ కాలేజ్‌కి కోడు లేదు, బోడు లేదు, ఏమీ లేదు. అయితే నేను అక్కడికి పోలీసు వాళ్ళు వచ్చిర్రు.
అక్కడ ఎట్లయిపోయిందంటే అంతా ఇన్సిడెంట్ అయిపోయినాక మాదాపూర్ సిఐ గారు దగ్గరికి తీసుకొని వెళ్ళారు వీళ్ళు. నేను కంప్లైంట్ ఇచ్చినప్పుడు సిఐతోని వీళ్ళు ఉల్టా సీదా మాట్లాడతారు. పేరెంట్సే వీళ్ళకి రివర్స్ అయ్యారు అది ఇది అని చెప్పేసి. పేరెంట్స్ క్లియర్గా వచ్చి మాతో మాట్లాడినట్టుగా వీడియో ఎవిడెన్సెస్ క్లియర్గా ఉన్నాయి. వాళ్ళే వెళ్ళి డోర్ ఓపెన్ చేయమని చెప్పేసి అక్కడ వాళ్ళని రిక్వెస్ట్ చేసినట్టుగా క్లియర్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మాకు పేరెంట్స్ రివర్స్ అయ్యారని చెప్పేసి ఈ అలిగేషన్ పోలీసు వాళ్ళు పెట్టిరంటే ఇదంతా కుమ్మక్కై ఒక ప్లాన్ ప్రకారం చేపిస్తున్నారు. అండ్ నిన్న నైట్ మేము ఆ పేరెంట్స్ బలవంతంగా కాలేజ్ లోపలికి చొచ్చుకెళ్తే మమ్మల్ని బయట రౌడీలు కొట్టి తరిమేస్తే 8:30, 9 గంటల వరకు పేరెంట్స్ని అదే క్యాంపస్లో ఉంచుకొని బెదిరించి వాళ్ళతోని బలవంతంగా కొన్ని వీడియోలు తీపిచ్చుకొని పేరెంట్స్ని బయటికి పంపిర్రు. అన్న అసలు స్టాప్ అబ్యూజ్ మూమెంట్ అంటే అసలు ఏందన్న? ఆ భాగంగానే మీరు వెళ్ళినా అని చెప్పేసి నిన్న కూడా అన్నారు కదా, అసలు ఆ మూమెంట్ ఏంటి అసలు దాని గురించి? మేము స్టాప్ స్టూడెంట్ అబ్యూజ్ అని చెప్పేసి ఒక మూమెంట్ స్టార్ట్ చేసినాం. ఏంది అని అంటే ఇప్పుడు ఎక్కడ కూడా పిల్లలకు కనీసం ఊపిరి పీల్చుకోవడానికి టైం అనేది ఉండలేదు. వీళ్ళకి కార్పొరేట్ వాళ్ళు వాళ్ళ పైసలకు కకృతి పడి పిల్లలకు కనీసం స్పోర్ట్స్ కానీ ఫిజికల్ యాక్టివిటీస్ కానీ ఇవి లేకుండా చేసేసారు. మార్నింగ్ 5 o'clockకి వాడు లేస్తే నైట్ 11:30, 12 గంటల వరకు పండుకునే పరిస్థితి లేకుండా క్రియేట్ చేసారు. ఒక్క నిమిషం కూడా వాడు బ్రీతింగ్ స్పేస్ అనేది లేకుండా చేసారు. అండ్ వీటన్నిటితో పాటు మళ్ళీ సండే రోజు కూడా క్లాసెస్ పెడుతున్నారు. ఏదైనా ఇష్యూస్ ఉంటే మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు కంప్లైంట్ చేయడానికి ఒక అథారిటీ ఎవరైనా ఉంటే వాళ్ళకి కంప్లైంట్ చేయొచ్చు. అట్లాంటివి ఏం లేకుండా ఇష్టారాజ్యంగా అయిపోయి పేరెంట్స్ని పిల్లల్ని అబ్యూజ్ చేస్తున్నారు. ఈ అబ్యూజ్ అనేది ఆగాలి. మన తెలంగాణ విద్యార్థి లోకానికి పరిపూర్ణమైన జ్ఞానం అందే విధంగా మంచి టీచర్ల చేత చదువు చెప్పియాలి. అంతేగాని రౌడీలు గూండాల దగ్గర పిల్లలు సతమతం అయిపోయి ఈ అబ్యూస్కి గురి కావద్దన్న ఉద్దేశంతో మేము యువజన పార్టీ తరఫున స్టాప్ స్టూడెంట్ అబ్యూస్ అనేది ఈ మూమెంట్ స్టార్ట్ చేసినాం. ఇప్పటికి కూడా చైతన్య కాలేజ్ ఇంకా కూడా అలానే చేస్తే మీకు రానున్న రోజులలో మీపై దాడులు ఇలా చేస్తున్నారు అన్న, అయినా కూడా మీరు ఈ దాడిని శక్తిని తట్టుకొని ఇంకా ముందుకెళ్తారా, లేకపోతే ఇక్కడితో స్టాప్ చేస్తారా అన్న? ఇది వాళ్ళు ఆపాలనుకుంటే ఒకే ఒక పని చేసి ఆపగలుగుతారు. అది ఎలాగంటే మమ్మల్ని చంపేసి. చచ్చేంత వరకు ఇది ఆగదు. ఎందుకు అని అంటే ఈరోజు తెలుగు రాష్ట్రాలలో ప్రతి ఒక్క విద్యార్థి ఇబ్బంది పడడానికి కారణం వీళ్ళే. వీళ్ళకు పిల్లల ఉసురు మామూలుగా ముట్టరు. ఇక అనొద్దు కానీ అట్లా ఉసురు దాకి ఒక పెద్ద మనిషి పిల్లగాడు ఎట్లా చచ్చిపోయిండో అందరం చూసినాము. ఈరోజు ఈ ప్రతి ఒక్క కాలేజ్లో ఈ రౌడీజం చేసేటోళ్ళకు కూడా అదే గతి పడుతుంది. మేము న్యాయపరంగా ఏ రకంగా పోరాటం చేయాలనో చేస్తాం, కానీ కాలం కూడా వాళ్ళకి ఏ రకంగా శిక్ష విధించాలనో విధిస్తుంది. ఖచ్చితంగా వీటన్నిటికీ ఏదైతే వీళ్ళ చర్యలు ఉన్నాయో వాటన్నిటికీ ప్రతిచర్యలు అనేది కాలము సమయమే సమాధానం చెప్తాయి.